అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. నోటికి కమ్మగా కారంగా తినాలి అనుకున్నప్పుడు ఇలా దొండకాయ పచ్చికారాన్ని ట్రై చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్కి టిఫిన్కి సెట్ అయ్యేలాగా, బాబో దొండకాయ అనేవారు కూడా ఇష్టంగా తినేలాగా ఈరోజు దొండకాయ పచ్చికారాన్ని రెడీ చేసుకుందామండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇంకా దొండకాయ రెసిపీస్ చాలా ఉన్నాయండి. మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒకసారి వాచ్ చేయండి. తీసుకున్న దొండకాయలని క్లీన్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఇలా 4 ముక్కలు ఉండేటట్టు కట్ చేసుకొని తీసుకోండి. కర్రీలోకి ఇప్పుడు పచ్చికారాన్ని ప్రిపేర్ చేసుకుందామండి. ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో కట్ చేసుకున్న 2 ఆనియన్స్ని వేసుకోండి. అందులోనే మన కారానికి తగ్గట్టుగా 6-7 పచ్చిమిర్చిని, కొద్దిగా వెల్లుల్లి రెమ్మల్ని, పచ్చి కొబ్బరిని, క్లీన్ చేసుకున్న కొత్తిమీరని, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చికారాన్ని వేసుకొని వేయించుకోండి. ఈ కర్రీలో పచ్చి కొబ్బరి వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ పచ్చికారం ఆయిల్లో బాగా వేగి దగ్గర పడేంత వరకు వేయించుకోండి. ఇలా గ్రేవీ బాగా వేగిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని వీటన్నిటిని కలుపుతూ వేయించుకోండి. దొండకాయ ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకుని మగ్గించుకోండి. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ దొండకాయ అడుగంటకుండా చూసుకోండి. దొండకాయ ముక్కలు ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. దొండకాయ ముక్కలు మనకు వేగడానికి కొద్దిగా టైం పడుతుందండి. దొండకాయ ముక్కలు ఇలాగ 70% ఉడికిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారాన్ని, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. పెరుగును వేసేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుని పెరుగుని యాడ్ చేసుకోండి. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ దొండకాయలకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. కర్రీలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోండి. ఇందులో ఉప్పును సరి చూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి. దొండకాయలని ఇలా పచ్చికారంలో మగ్గించడానికి టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే దొండకాయలని ఆవిరిపైన ఉడికించి కూడా వేసుకోవచ్చండి. మధ్య మధ్యలో గ్రేవీని చెక్ చేసుకుంటూ ఒకసారి కలుపుకోండి. గ్రేవీ ఇలా దగ్గర పడుతున్నప్పుడు ఇందులో కొద్దిగా కస్తూరి మేతిని నలుపుకుని వేసుకోండి. కస్తూరి మేతిని వేసుకునేటప్పుడు దాన్ని లైట్గా హీట్ చేసుకుంటే మనకి ఇలా పొడి పొడిలాడుతూ వస్తుందండి. చివరిగా ఇందులో కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ దొండకాయ పచ్చికారం కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ పచ్చికారాన్ని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.